ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. నాకు ఈ పని చేసి పుణ్యం కట్టుకో, వాళ్ళు అతన్ని గుడ్డిగా నమ్ముతారు. నేను నిన్న పార్టీలో మంచి సమయాన్ని గడిపాను. మేము ఒకే కాలనీలో ఉండేవాళ్ళము. సో ఇలా రెగ్యులర్గా వాడే వాక్యాలు కొన్ని చూసేద్దామండి. మరి వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వన్, నువ్వు నన్ను ఎందుకు ఎప్పుడు నెగిటివ్గా చూస్తావు. ఇక్కడ నన్ను కాబట్టి లుక్ అట్ మీ రావాలి. అదే ఆమెను అనుకోండి లుక్ ఎట్ హర్, అతన్ని అంటే లుక్ ఎట్ హిమ్, వాళ్ళనుకోండి లుక్ ఎట్ దెమ్. ఇలా చెప్తూ ఉంటాం అనమాట. వై డు యూ ఆల్వేస్ లుక్ ఎట్ మీ నెగిటివ్లీ. ఈ విషయం గురించి మనం మాట్లాడకపోవడమే మంచిది. అంటే ఇట్స్ బెటర్ ఫర్ అస్ నాట్ టు టాక్ అబౌట్ దిస్ మ్యాటర్. ఓకే, నెక్స్ట్, వాళ్ళు అతన్ని గుడ్డిగా నమ్ముతారు. దే బిలీవ్ హిమ్ బ్లైండ్లీ. బిలీవ్ అంటే నమ్మడం. దే బిలీవ్ హిమ్, అతను నమ్ముతారు. ఎలా? బ్లైండ్లీ అంటే గుడ్డిగా నమ్ముతారు అతన్ని అనేసి. చివరకు ఆమెను నేను కలవగలిగాను, ఒక పని చేయగలిగాను, రాగలిగాను, ఇలా చెప్పే సందర్భంలో కుడ్ వాడతాం కదా, అంటే గతంలో కదా దీనికి చెప్తున్నాం మనము. సో ఫైనలీ ఐ కుడ్ మీట్ హర్. ఆమె వేదికపై అందంగా నృత్యం చేస్తోంది, అంటే డ్యాన్స్ చేస్తోంది, అందంగా చేస్తోంది. కాబట్టి ఏం చెప్తాము ఇక్కడ? గ్రేస్ఫుల్లీ. షీఈస్ డాన్సింగ్ గ్రేస్ఫుల్లీ ఆన్ స్టేజ్. వేదికపై, ఆన్ స్టేజ్. షీఈస్ డాన్సింగ్ గ్రేస్ఫుల్లీ ఆన్ స్టేజ్. ఆమె వేదికపై అందంగా నృత్యం చేస్తుంది. అతను రాబోయే పరీక్షల కోసం చదువుతున్నాడు. హీ ఈజ్ స్టడీయింగ్ ఫర్ హీస్ అప్కమింగ్ ఎగ్జామ్స్. అతను రాబోయే ఎగ్జామ్స్ కోసం చదువుతున్నాడు అని. మీరు నిన్న ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? Whom were you talking to yesterday? మీరు నిన్న ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? Whom were you talking to yesterday? ఓకే, నేను నిన్న నా స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాను. గతంలో చేస్తూ ఉన్నాను ఒక సందర్భంలో అంటే పాస్ట్ కంటిన్యూస్ వాడతాము. I was talking to my friends yesterday. నేను నిన్న మా స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాను. మేము ఒకే కాలనీలో ఉండేవాళ్ళము. We were in the same colony. సో ఇది కూడా అంతే, గతం గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి వర్ రావాలి. నాకు ఇంటికి వెళ్ళడానికి తొందర ఏమీ లేదు. నాకు ఇంటికి వెళ్ళేందుకు తొందర ఏమీ లేదు. ఐఎమ్ ఇన్ నో హంగ్రీ టు గో హోమ్. హోమ్ ముందర టు రాదండి, అది గుర్తుంచుకోండి. హౌస్ ముందర మాత్రమే వస్తుంది. గో టు హౌస్ అంటాం కానీ గో టు హోమ్ అనకూడదు, ఓన్లీ గో హోమ్ చెప్పాలి. వారికి ఆడుకోవడానికి తొందర ఏం లేదు అని చెప్పే సందర్భంలో మనము ఒకటి వాడతాము. అదేంటంటే నో హంగ్రీ టు పక్కన వర్బ్ ఏది చెప్పాలనుకున్నాము యాక్షన్ని, దాన్ని మనము వీవర్లో చెప్తామన్నమాట. నాకు తినడానికి తొందర ఏం లేదు. ఇది కూడా అంతే. ఐఎమ్ ఇన్ నో హరీ టు ఈట్ అంటాం. నాకు తినేందుకు తొందర ఏం లేదు అని. అతను ఆగి ఆగి తింటున్నాడు. హీ ఈజ్ ఈటింగ్ ఇంటర్మిటెంట్లీ అంటే ఆగి అనేసి. హీ ఈజ్ ఈటింగ్ ఇంటర్మిటెంట్లీ. బస్సు ఆగి వస్తుంది. ఇది కూడా చెప్తా అనమాట. ద బస్ ఈజ్ అరైవింగ్ ఇంటర్మిటెంట్లీ. ఇక్కడ కమింగ్ అనకూడదు, బస్ చెప్పేటప్పుడు ఏమనాలి? అరైవింగ్ అని చెప్పాలి. ద బస్ ఈజ్ కమింగ్ ఇంటర్మిటెంట్లీ. ఒకప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఐ హ్యాడ్ నో మనీ వన్స్ అపాన్ ఏ టైమ్. ఒకప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఆ రోజుల్లో నాకు అతనితో ఎంతో పరిచయం ఉండేది. I had much intimacy with him in those days. I had
మచ్ ఇంటిమసీ అంటే పరిచయం బాగా ఎక్కువగా ఉండేది. విత్ హిమ్ అతనితో. ఇన్ దోస్ డేస్ ఆ రోజుల్లో. నేను పార్టీలో మంచి సమయాన్ని గడిపాను. అంటే క్వాలిటీ టైం అంటుంటాం కదా, క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాను అనేసి. సో దట్స్ నథింగ్ బట్ ఏ గుడ్ టైమ్గా చెప్పొచ్చు ఇక్కడ. ఐ హ్యాడ్ ఏ క్వాలిటీ టైం ఆర్ ఐ హ్యాడ్ ఏ గుడ్ టైం ఎట్ ద పార్టీలో నేను మంచి టైం స్పెండ్ చేశాను అనేసి. ఎందుకు ప్రతిదానికి నా మీద అరుస్తావు, ఎందుకు ప్రతిదానికి నా మీద అరుస్తావు అన్నప్పుడు ఏం చెప్తామంటే, వై డు యూ ఎల్ ఎట్ మీ ఫర్ ఎవ్రీథింగ్, వై డు యూ ఎల్ ఎట్ మీ ఫర్ ఎవ్రీథింగ్, ఎందుకు ప్రతిదానికి నా మీద అరుస్తున్నావు అనేసి అనమాట. అండ్ నెక్స్ట్, నువ్వు నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా, నువ్వు నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా అన్నప్పుడు ఆర్ యూ ట్రయింగ్ టు క్వారల్ విత్ మీ అంటాం. ఆర్ యూ ట్రయింగ్ టు క్వారల్ విత్ మీ, మీరు నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారా, ఆర్ యూ ట్రయింగ్ టు క్వారల్ విత్ మీ అనేసి. ఇంటి పని సహాయం చేయడానికి ఎవరు లేరు, ఇంటి పని సహాయం చేసేందుకు ఎవరు లేరు. నో బడీ ఈజ్ దేర్ టు హెల్ప్ మీ ఇన్ హౌస్ హోల్డ్ డ్యూటీస్ అంటే ఇంటి పనులు అనేసి. నో బడీ ఈజ్ దేర్ ఎవరు లేరు, టు హెల్ప్ మీ నాకు సహాయం చేసేందుకు, ఎక్కడ, ఇన్ హౌస్ హోల్డ్ వర్క్స్ డ్యూటీస్ ఏదని చెప్పొచ్చు. నాకు ఈ పని చేసి పుణ్యం కట్టుకో, ఇది చాలా కామన్గా వాడుతూ ఉంటాం చాలా సందర్భాల్లో. ప్లీజ్ డూ దిస్ ఫర్ మీ అండ్ దేర్ బై ఎర్న్ సమ్ మెరిట్ అంటుంటాం కదా. సో ప్లీజ్ డూ దిస్ ఫర్ మీ, నా కోసం చేసి, అండ్ దేర్ బై ఎర్న్ సమ్ మెరిట్, కొంచెం పుణ్యం కట్టుకోబా అంటుంటాం కదా, ఇలా అనమాట. అతన్ని చూసే దిక్కు లేదు అంటే దీని ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు చూసి దిక్కులు అంటుంటాం కదా, అప్పుడే చెప్తాము హీ హ్యాస్ నోబడీ హూ కేర్స్ ఫర్ హిమ్, అతన్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, దిక్కు లేదు అని. ఆమె మొరటు భాష మాట్లాడుతుంది. షీ స్పీక్స్ రస్టిక్ లాంగ్వేజ్ అంటాం. మొరటు భాష అంటే రస్టిక్ లాంగ్వేజ్ అని చెప్తామన్నమాట. షీ స్పీక్స్ రస్టిక్ లాంగ్వేజ్. మీకు ఆలస్యం అవుతుందా, ఆర్ యూ గెటింగ్ లేట్, మీకు ఆలస్యం అవుతుందా, ఆర్ యూ గెటింగ్ లేట్ అంటూ ఉంటాం. దీనికి ఎంత సమయం పడుతుంది, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్, దీనికి ఎంత సమయం పడుతుంది, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్. నాకు చాలా ఆకలిగా ఉంది, త్వరగా భోజనం వడ్డించు, ఐఎమ్ వెరీ హంగ్రీ, సర్వ్ ద ఫుడ్ క్విక్లీ, త్వరగా భోజనం వడ్డించు, నాకు చాలా ఆకలిగా ఉంది అని. నువ్వు దీన్ని ఇలా పట్టుకోకూడదు, యూ షుడెంట్ హోల్డ్ ఇట్ లైక్ దిస్ అంటాం. నువ్వు దీన్ని ఇలా పట్టుకోకూడదు. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్, మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. నా సమస్యను ఎవరు పరిష్కరిస్తారు, హూ విల్ సాల్వ్ మై ప్రాబ్లం, ఎవరు నా సమస్యను పరిష్కరిస్తారు అనేసి అనమాట. వాళ్ళు మాకు ఎప్పుడూ సహాయం చేయలేదు, దే నెవర్ హెల్ప్డ్ అస్ అంటాం. వాళ్ళు మాకు ఎప్పుడూ సహాయం చేయలేదు, దే నెవర్ హెల్ప్డ్ అస్. కానీ నేను ఇది చేయలేను అంటే బట్ ఐ కెనాట్ డూ దిస్ అంటాం. కానీ నేను ఇది చేయలేను అనేసి. మనం ఎందుకు అక్కడికి వెళ్ళాలి, వై షుడ్ ఐ గో దేర్, మనం ఎందుకు అక్కడికి వెళ్ళాలి, వై షుడ్ ఐ గో దేర్. పిల్లల్ని ఎక్కువగా టీవీ చూడనివ్వకండి అంటే డోంట్ లెట్ ద చిల్డ్రన్ టు వాచ్ ద టీవీ మోర్. అంటే పిల్లలు అలౌ చేయొద్దు, చూడనివ్వద్దు అనమాట. టు వాచ్ ద టీవీ మోర్ అని చెప్తూ ఉంటాం. టుడే క్లాస్లో మళ్ళీ కలుద్దాం. మరి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.